మనం నిన్నటి కార్యక్రమంలో కొంతవరకు ఈ రిలేషన్‌షిప్స్ ఎందుకు ఎక్కువ కాలం మన దగ్గర నిలబడడం లేదు దీని మీద ఏ గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథంలా తయారవుతుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో మనందరికీ కూడా ఎవరితో కూడా పట్టుమని 10 కాలాల పాటు రిలేషన్‌షిప్ ఉండడం లేదు. కొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే ఒక 5 ఏళ్ళో, 6 ఏళ్ళో ప్రేమించి వివాహం చేసుకుంటూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది కానీ వివాహమైన తర్వాత కనీసం 3 నెలలు కూడా వాళ్ళు కాపురం చేయకుండా వారు మళ్ళీ విడిపోవడం కానీ, కోర్టు కేసులకు వెళ్ళడం కానీ అధికంగా కూడా చేస్తుంటారని చెప్పవచ్చు. మరి 5, 6 ఏళ్ళు ఒక వ్యక్తితో చక్కగా ప్రేమ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇంత తొందరగా ఇక్కడ వీరికి వివాహ బంధం దెబ్బతింది అంటే ప్రధానంగా చెప్పాలంటే వివాహమైన తర్వాత ఆ వధూవరులు ఇద్దరి జాతకాల్లో కూడా అత్తగారి స్థానం, మామగారి స్థానం, మరిది స్థానం ఇలా ఈ విధంగా అన్నీ కూడా పరిశీలించేసినప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక చిన్న ఇబ్బంది రావడం చేత ఏంటంటే ఏదో ఒక కారణం చేత రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయని చెప్పొచ్చు. మరికొంతమందికి నిజంగా కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సంఘంలో పెద్దవారుగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకి కాస్త పిడికెడు అన్నం మెతుకులు పెట్టడానికి కూడా వారికి సమయం ఉండదు, లేకపోతే వారికి ఆ ఉద్దేశమే ఉండదని చెప్పొచ్చు. దానికి కారణాలు ఏవో చెప్తుంటాం మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనందరం ప్రధానంగా ఏంటంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు పట్టు విడుపును ఏర్పాటు చేసుకోవాలి. ఏదన్నా చికాకులు, కోపాలు, తాపాలు కుటుంబం అన్న తర్వాత 10 మంది ఉన్న చోట రావడం సాధారణమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. కానీ దాన్ని కొంతవరకు అహంకారంగా తీసుకుని ఇగో సమస్య అని చెప్పి, ఇంగు సమస్య అని చెప్పి వారికి దూరంగా ఉండి నివసించే ప్రయత్నం చేయడం వల్ల కన్నా కూడా రేపు మనం ముసలి వయసులోకి వచ్చినప్పుడు మన దగ్గర అందరూ దూరం అవుతారు. ఈ విషయాన్ని మనం కానీ ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో మనందరం కూడా కొంత ఓర్పుగా, నిరపుగా వ్యవహరించవచ్చు. ఇక ఇక్కడ మనం ఒకసారి జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులకు మేనత్త, మేనమామలతోటి సంబంధ బాంధవ్యాలు ఏమాత్రం కూడా బాగా ఉండవని చెప్పవచ్చు. ఈ విధంగా ఇది జాతకంలో బుధగ్రహం వల్ల కలిగే సమస్యగా ప్రధానంగా చెప్తాం కాబట్టి ఈ మేనత్త, మేనమామలతోటి ఎవరికైతే సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవో అటువంటి వారికి ఏంటంటే వారి జీవితంలో ఎదుగుదల మీద, అభివృద్ధి మీద ఈ గ్రహ ప్రభావం కాస్త అధికంగా చూపుతుంది. దీనివల్ల ఏంటంటే జీవితంలో వీరి ఎదుగుదల ఆలస్యం అవుతుందని జ్యోతిష్ శాస్త్రరీత్యా ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మేనత్త, మేనమామలతోటి ఉన్నంత వరకు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం మన వంతు లోపం లేకుండా ఇంకా చెప్పాలంటే ఈ విధంగా చేయడం చాలా మంచిది. ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే తల్లి నుంచి ఏంటంటే ఒక వెండి చైన్ మనం బహుమతిగా తీసుకుని ఆ వెండి చైన్ ఎప్పుడు కూడా ధరిస్తూ ఉంటే తల్లితోటి, మేనత్త, మేనమామలతోటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనకు మెరుగుపడతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల కూడా మనకు చాలా మంచిది. ఏమాత్రం అవకాశం ఉన్నా పౌర్ణమి రోజు అన్నదానం చేస్తుంటే కూడా మనకు ఈ మేనత్త, మేనమామలతోటి సంబంధ బాంధవ్యాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.